హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. టైం 3 అయింది. యాక్చువల్గా మెయిన్ ఎపిసోడ్ తర్వాత 3వ టాస్క్ కూడా జరిగిపోయింది, బెలూన్ టాస్క్. బెలూన్ టాస్క్ అనగానే అదేదో చిన్నపిల్లల టాస్క్ అనుకోకండి, చాలా చాలా డిఫికల్ట్ టాస్క్, ఎండ్యూరెన్స్ రిలేటెడ్ టాస్క్. పృథ్వీ నబీలు ఆడారు, హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ వాళ్ళకి. కొన్ని క్రేజీ అప్డేట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎవరు గెలిచారు, గెలిచిన తర్వాత ఆ క్లాన్కి ఉపయోగం ఏంటి, పక్క క్లాన్ నుంచి ఎవరు వెళ్ళిపోయారు, ఎవరు రిమూవ్ అయిపోయారు క్లాన్ నుంచి, అండ్ మణికంఠ ఓవర్ థింకింగ్ ఆపడా, అండ్ విష్ణుప్రియ అండ్ పృథ్వీ లవ్ ట్రాక్ చూడబోతున్నామా, ఆ కాన్వర్జేషన్లో ఏం జరిగాయి అన్నీ క్లియర్గా సుత్తి లేకుండా మంచిగా చెప్తా. సో దయచేసి లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రికమెండేషన్స్ వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో 2 టాస్క్లు అయ్యాయి కదా మెయిన్ ఎపిసోడ్లో ఈరోజు. ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి కాంతారా టీం గెలిచారు. రెండో టాస్క్ వచ్చేసరికి ఇద్దరు ఓడిపోయారు. అది ఎవడు తినలేడు. ఆ ప్లేట్లోనే అంత ఫుడ్ పెడితే 5గురికి సరిపోయే ఫుడ్ ఒకళ్ళు తినేమంటే ఎలా తింటారు? తర్వాత ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చారనుకోండి, 40 నిమిషాల్లో 5గురు తినే ఫుడ్ ఇద్దరు తినమంటే క్వైట్ ఇంపాసిబుల్. చెప్పాను కదా, 12 మంది వైల్డ్ కార్డ్ అంటే 12 మంది రారు, మ్యాక్స్ 5 నుంచి 6 వస్తారు. వీళ్ళు టాస్క్లు కూడా అలానే ఇస్తారు, బట్ వీళ్ళకి తెలియట్లేదు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్సైట్ అవుతున్నారు. ఓన్లీ కొంతమందికి అర్థమైంది, నబీల్ లాంటి వాళ్ళకి ఓన్లీ 5 to 6 మెంబర్స్ వస్తారని. సో కొన్ని ఇంపాసిబుల్ టాస్క్లు ఇస్తారు, అవి ఎలాగో గెలలేరు. ఇప్పుడు రెండో టాస్క్ అయినట్టు ఆ ఫుడ్ టాస్క్ ఎవడూ తినలేడంత 40 నిమిషాల్లో, ఓ 2-3 గంటలు ఇస్తే తినగలరేమో. సో అలాగా వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్లు వచ్చే వరకు ఆ ఇంపాసిబుల్ టాస్క్లు ఇస్తారు, అలాగే పాసిబుల్ టాస్క్లు కూడా ఇస్తారు. ఈ 3వ టాస్క్ కూడా పాసిబుల్ టాస్కే, కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఏం చెప్తారంటే, 3వ టాస్క్ బెలూన్ టాస్క్ అన్నాను కదా, యాక్చువల్గా పేరుకి బెలూనే, వెనక బెలూన్ ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఒక రాడ్ని పట్టుకొని ఉండాలి, జిమ్లో ఉంటాయి కదా, అది పట్టుకొని హోల్డ్ చేసుకొని ఉండాలి. వీళ్ళు అది వదిలేసారు అనుకోండి, ఆ రాడ్ వెనక ఒక నెయిల్ ఉంటుంది, అంటే ఏమంటారు, సూది. ఆ సూది తగిలేస్తుంది బెలూన్కి, అప్పుడు ఓడిపోయినట్టు మాట. సో వీళ్ళు ఎంతసేపు అయితే అది హోల్డ్ చేసుకొని ఉంటారో 2 చేతులతోని, అది టాస్క్. ఫస్ట్ ఎవడైతే వదిలేస్తాడో అది ఓడిపోతారు. బట్ ఫస్ట్ కట్ ఆఫ్ ఏంటంటే 15 minutes లోపల వీళ్ళు ఆ బెలూన్ పగలకుండా చూసుకోవాలి. 15 minutes కానీ ఆ కట్ ఆఫ్ టైం దాటేస్తే అప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకుండా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఛాలెంజ్ వీళ్ళిద్దరికీ అదే మెయిన్. వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవ్వడం చూసుకోలేదు. వీళ్ళు ఫస్ట్ 15 minutes ఆ పెయిన్ భరించాలి ఆ రాడ్ని పట్టుకొని, అప్పుడు ఇంకా వైల్డ్ కార్డు ఇంకా రారన్నమాట. అప్పుడు వీళ్ళు ఇద్దరు టాస్క్ గెలిచినట్టు. తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంటుంది, అటుపక్క క్లాన్ వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఉంటుంది, అది మాట్లాడదాం. సో వీళ్ళు ఫస్ట్ 15 minutes క్రాస్ అయిపోయారు, ఫస్ట్ ఫుల్ హ్యాపీ. యాక్చువల్గా దీని సంచాలక కింద బోల్డ్ మంది అనుకున్నారు. పాపం ఫస్ట్ మణికంఠ చేస్తారంటే మణికంఠని చాలామంది ఒప్పుకోలేదు. సోనియా ఏమో చాలా అడుగుతుంది, నువ్వు వద్దు నిఖిల్ చేస్తాడంటది, ఒకళ్ళేమో ఆదిత్యం అంటారు. తర్వాత సిరీస్ ఆఫ్ డిస్కషన్ అయిపోయిన తర్వాత మణికంఠకే ఇస్తారు. మణికంఠన్ అయితే అప్రిషియేట్ చేయాలి. ఈ టాస్క్లో సంచాలక కింద వెరీ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్లే చేశాడు. అటుపక్క పృథ్వీ పేరుకే పృథ్వీ క్లైన్ అయినా సరే అస్సలు అలాంటి పార్షాలిటీ బయాస్నెస్ చూడలేదు. వెరీ స్ట్రిక్ట్. చెప్పాను కదా, మణికంఠకి ఇక్కడ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశాడు. రూల్ అంటే రూల్స్ రంజన్లాగే బాగా చేశాడు. సో ఫస్ట్ 15 minutes వీళ్ళు టైం దాటేసింది, వెరీ హ్యాపీ. మిగిలిన వాళ్ళందరినీ లివింగ్ రూమ్లో ఉండమన్నారు. ఓన్లీ సంచాలక్ అండ్ వీళ్ళిద్దరు యాక్షన్ రూమ్లో ఉన్నారు. ఫస్ట్ 15 minutes అయిపోయిన తర్వాత గేమ్ త్వరగా అయిపోతుంది అనుకుంటే, అంటే ఎక్కువసేపు పట్టుకోలేరేమో, కష్టం కదా, 2 గంటలు పట్టుకున్నారు. అసలు అప్రిషియేట్ చేయాలి ఆ ఎఫర్ట్కి. పృథ్వీ ముఖంలో అయితే ఇటువంటి చలనం లేదు, అంటే ఒక పెయిన్ వస్తుంది, బాధ వస్తుంది అనేది ఏం లేదు. నబీల్కి అయితే అట్లీస్ట్ ఒక 1 hour అయిపోయిన తర్వాత తెలుస్తుంది, పెయిన్ వస్తుంది, హ్యాండ్ ఉండలేకపోతున్నాం అని చెప్పి. తర్వాత మధ్యలో బిగ్ బాస్ రకరకాల చేష్టలు చేశాడనమాట. వీళ్ళని పాటలు పాడమండం, నెక్స్ట్ మన సంచాలకుగా మన ఎవరు మణికంఠని పాటలు పాడమనడం, బజ్జీ అలా చేసేవాడిని, ఇలా కావాలని చెప్పి డిస్ట్రాక్ట్ చేశారు. తర్వాత బిగ్ బాస్కి అర్థమైంది, ఇలా 2 చేతులతో అయితే పని అవ్వదని చెప్పి ఒక చేతితో పట్టుకోమంటారు. ఆ ఒక చేతితో ఇంకా కష్టం, క్వైట్ ఇంపాసిబుల్. సో చివరికి వచ్చేసరికి చాలా ఫైట్ ఇచ్చాడు నబీల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే పృథ్వీ గురించి కూడా మాట్లాడతాం. పృథ్వీ అరాచకం ఇంకా అసలు మామూలు కాదు, అసలు చాలా బాగా ఆడాడు. బట్ బిఫోర్ పృథ్వీ నబీల్ని ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నా అంటే, ఈరోజు జరిగిన 3 టాస్కుల్లో నబీల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఫస్ట్ టాస్క్లో గెలవడానికి మెయిన్ కీ రోల్ ప్లే చేసింది నబీల్ ఫస్ట్ వెళ్ళాడు, త్వరగా బాల్ పడేసాడు, తర్వాత ఆ టెక్నిక్ చెప్పాడు అండ్ మోటివేట్ చేశాడు, చాలా హెల్ప్ చేశాడు మిగిలిన టీం మెంబర్స్కి. ఓకేనా. సెకండ్ టాస్క్లో వచ్చేసరికి ఆ ఫుడ్ టాస్క్లో నబీల్ ఇన్వాల్వ్ అయ్యాడు. మొత్తం ఫుడ్ అంతా తిన్నాడు, స్టమక్ అప్సెట్ అయిపోతుంది, గ్యాస్ ఫిల్ అయిపోయింది. వెంటనే ఒక 1 hourలో ఇది 3వ టాస్క్. సో ఒక మనిషికి కంటిన్యూస్గా 3 టాస్క్లు అండ్ దాంతోపాటు అతనికి బ్యాక్ పెయిన్ కూడా ప్రాబ్లం ఉంది. అన్ని పెయిన్లు అన్ని డ్రాబ్యాక్లు ఉన్నా కూడా 2 hours టఫ్ ఫైట్ ఇచ్చాడంటే అప్రిషియేట్ చేయాలి కదా. సో చాలా బాగా ఆడాడు నబీల్. అండ్ పృథ్వీ మాటకు వస్తే, పృథ్వీకి రైటే, ఈ రోజులో జరిగిన 3 టాస్క్లో ఫస్ట్ 2 టాస్క్లు ఇన్వాల్వ్మెంట్ లేదు అసలు.
ఇది బ్రాండ్ న్యూ టాస్క్ అయినా సరే అసలు ఏమన్నా ఆడాడు. ఎలా ఉందంటే ఇంకో 2 గంటలైనా పట్టుకుంటా ఒక చేత్తో అన్నట్టు ఆడాడు. హ్యాట్స్ ఆఫ్ పృథ్వీకి. గేముల్లో మాత్రం పృథ్వీని నిఖిల్ని కొట్టేవాడు లేదు అసలు. టూ గుడ్ అనిపించింది. సో ఈ టాస్క్ చూస్తున్నంత వరకు అందరూ అప్రిషియేట్ చేశారు. ఈ క్లాను ఆ క్లాన్ లేకుండా అందరూ అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే అంత బాగా ఆడారు, అంత స్పోర్టివ్గా తీసుకున్నారు. చిల్లర కూడా విలేం చేయలేదు. సంచలనంగా మణికంఠ చాలా బాగా చేశాడు. చివరికి ఇంకా లాస్ట్ 5 minutesకి ఆయన చెయ్య ఊగిపోతుంది, మునికేస్తుంది. పైగా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాడు, రైట్ హ్యాండ్ ఇంజరీ అంట. సో సారీ చెప్పాడు పాపం నబీల్. సారీ గాయ్, సారీ సీత, మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నా. అండ్ కంగ్రాచులేషన్స్ పృథ్వీ అండ్ కంగ్రాచులేషన్స్ టు శక్తి టీమ్ అని చెప్పి చాలా స్పోర్టివ్గా మాట్లాడాడు నబీల్. అండ్ పృథ్వీ కూడా చాలా స్పోర్టివ్గా ఉన్నాడు. బాగా అనిపించింది. అలా గివప్ ఇచ్చాడు. ఇంకా గివప్ అని అనకూడదు, పాపం వచ్చాడు. ఇంకా 2 గంటలు ఇంక క్వైట్ ఇంపాసిబుల్ కదా అతనికి. 3వ టాస్క్ ఇది. అది అయిపోయిన తర్వాత ఇంకా అందరూ వచ్చి హక్ చేసుకుంటారు. యునానిమస్గా అప్రిసియేషన్ వచ్చింది. బాగా అనిపించింది. గేమ్ కూడా మంచి మజా వచ్చింది. సో ఇది లైవ్ చూసిన వాళ్ళకి ఆ కిక్ వస్తుంది. ఎందుకంటే మెయిన్ ఎపిసోడ్లో ఒక 5 నిమిషాలు చూపిస్తారు అంతే కదా. బట్ ఈ లైవ్లో 2 గంటలు జరిగింది. ఆ పెయిన్ మనకి చూడలేమాట. చాలా బాగా ఆడాడు, చాలా బాగా అనిపించింది. ఇద్దరు బాగా ఆడారు, ఒక్కలని కాదు. సో అందరూ నబీల్ని అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడ బాగా అనిపించింది ఏంటంటే నిఖిల్కి నబీల్కి 2 రోజుల నుంచి పడట్లేదు కదా, ఈరోజు కలిసిపోయారు. చాలా బాగా అనిపించింది. నిఖిల్ది బాగా అప్రిషియేట్ చేయాలనిపించింది. నిఖిల్ వచ్చి మంచిగా మాట్లాడాడు, మంచిగా మోటివేట్ చేశాడు. తర్వాత మసాజ్ కూడా చేస్తాడు. బాగా అనిపించింది. నిఖిల్ నబీలు మాట్లాడుకుంటారు. పృథ్వీ వచ్చి నబీల్ని అంటాడనమాట, లౌడ్ యువర్ స్పిరిట్ మామ, చాలా బాగా నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా అంటారు. సో వీళ్ళిద్దరు స్పోర్టివ్నెస్ కూడా బాగా అనిపించింది నాకు ఈ రోజులో. బాగుంది. నబీల్ వచ్చి మనకంటాడు అంటావు, ఎప్పుడో ఓడిపోతానన్నావు కదా, చూసావా, చెయ్యి వణుకుతుంది అన్నావు కదా, అయినా ఆడినా చూసావా అంటే బేసిక్గా ఒకటి జరుగుతుంది. అది వేరే కాన్వర్సేషన్లో చెప్తాం మణికంఠ ఏమన్నాడని. మణికంఠ అంటే అరే అది పర్సనల్గా తీసుకోకరా, బిగ్ బాస్ అడిగితే చెప్పాను ప్లీజ్ అలా తీసుకోకరా అంటే నబీలు నో వరీస్ మామ, సరదాగా అన్నాను, మామూలుగా అన్నా అంతే, ఏముంది మీకో 1,00,000 వచ్చింది మాకో 1,00,000 వచ్చింది, హ్యాపీ, చాలు, వైల్డ్ కార్డు ఆపాం కదా, అది చాలు. చెప్పాను కదా వీళ్ళు సై సినిమాలో లాగా భిక్ష యాదవ్ ఆపినట్టు వైల్డ్ కార్డులు ఆపడం కోసం చూస్తున్నారు వీళ్ళు. నబీలు వచ్చి సీతతో అంటాడు, సారీ సీత గివప్ ఇచ్చి అంటే సీత చంప పగులుద్ది, సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటారు. అయిపోయింది. ప్రేరణ వచ్చి యాక్చువల్గా ఏమవుతుందంటే నబీల్ గివప్ ఇచ్చేస్తాడు. ఆ నెయిల్ వెళ్ళి తగిలి బెలూన్కి తగిలిన బెలూన్ పగలలే కాసేపు పోయాక. వన్స్ నబీల్ గివప్ ఇచ్చిన తర్వాత అప్పుడు పృథ్వీ వదిలేస్తాడు. అప్పుడు పృథ్వీ బెలూన్ పగులుతుంది. ఈ తుప్పస్ లాజిక్ చెప్తుంది మాట సరదాకే ప్రేరణ. బిగ్ బాస్ బెలూన్ పగలాలన్నారు కదా, బట్ ఫస్ట్ బెలూన్ పగిలింది పృథ్వీది కదా, సో మేము కదా విన్ను అని చెప్పి. అప్పుడు మణికంఠ ఊరుకుంటారు. ఆ రూల్స్ రంజన్ లేదు, ఫస్ట్ ఆయన గివప్ ఇచ్చారు కదా, ఇంక లేదు వాళ్ళదే విన్ అని చెప్పి సరదాకే. సీత అంటే క్లాన్ అంతా ఒకటే మాట అంటారు, సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నబీల్, చాలా బాడేవరా అని. నిఖిల్ ఏమో నబీల్కి వచ్చి చెప్తాడనమాట, ఈ బాగుంటుంది, అరే ఇలా ఓడిపోయావని చెప్పి ఎక్కడ మెంటల్గా డౌన్ అవ్వకరా, యూ లిటరల్లీ ప్లేడ్ లైక్ ఏ షేర్, అంటే సింహంలా ఆడేవని చెప్పి అంటాడు. బాగా అనిపించింది. ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది అన్నమాట, కంగ్రాచులేషన్స్ టు శక్తి టీం, మీరు చాలా బాగా ఆడారు, మీకు ఒక 1 lakh యాడ్ అయింది క్యాష్ ప్రైజ్ వీళ్ళకంటే మొత్తం బిగ్ బాస్ ప్రైజ్ మనీలో. అండ్ మీరు వెళ్ళి ఆ వైల్డ్ కార్డ్ నేమ్ తీసేసి మీ శక్తి టీం బోర్డు పెట్టండి అంటే వీళ్ళు పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఎక్కడ బాగా అనిపించింది అంటే బిగ్ బాస్ కూడా గుర్తించాడు ఇది నబీల్ ఎఫర్ట్ని, సెపరేట్ స్పెషల్ అప్రిసియేషన్ లాగా చెప్తాడు అనమాట, వెల్ ప్లేడ్ నబీల్ అని. నబీల్ చాలా పొంగిపోతాడు అనమాట, ఆ పెయిన్ అంతా మర్చిపోయాడు. ఎందుకంటే బిగ్ బాస్ నుంచి ఓడిపోయిన పర్సన్కి కూడా అప్రిసియేషన్ వస్తే బాగా అనిపిస్తుంది కదా, నాకు కూడా చాలా బాగా అనిపించింది. తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మణికంఠది ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా సంచలనంగా సూపర్గా చేశాడు, బాగా చేశాడు, కానీ చిన్న చిన్న పాయింట్లకి ఎందుకు అంత ఓవర్ థింక్ చేస్తాడు అర్థం కాదు. ఎక్కడ ఓవర్ థింక్ చేస్తాడు. దాని తర్వాత పృథ్వీ దగ్గర పడుకున్నప్పుడు కూడా ఏదేదో మాట్లాడతాడు, అసలు అర్థమే కాదు. ఏందో ఆ మిస్టరీ నాకు ఇప్పటికీ మణికంఠని నేను రీడ్ చేయలేకపోతున్నా. మీరేమైనా ఆయన డీకోడ్ చేసినా రీడ్ చేసినా చెప్పండి, అసలు అర్థం కావు. ఇక్కడ వచ్చి కాసేపు అర్థం కాలే నాకు, ఎందుకు ఫీల్ అయ్యాడు, ఏం కాంట్రవర్సీలు అవ్వలేదు, గొడవలు అవ్వలేదు, ఎవడు ఏం అనలేదు, వాళ్ళు జోకులు వేసినా కూడా సరదాగానే తీసుకున్నాడు, స్పోర్ట్గా తీసుకున్నాడు, అది కూడా బాగుంది కదా, ఏమైంది అనుకుంటే ఏం చెప్తాడంటే అద్భుతమైన లాజిక్. మణికంఠ నబీల్కి అంటాడనమాట, నేను నిన్నేమైనా హర్ట్ చేశానా, బాగా చేశానా సంచాలక్ కిందంటే, నబీల్ ఏం లేదురా, చాలా బాగా చేసావు, నేను నిన్ను సంచాలక్ కావాలని నేనే నిన్ను సంచాలక్ కావాలన్నా కదా, నేను చాలా మంచి డెసిషన్ తీసుకున్నాను అనుకున్నా, చాలా స్ట్రిక్ట్గా చేసావు, చాలా బాగా చేసావు, ఎక్కువ ఆలోచించకంటాడు. ఆయిత్యమేమో పృథ్వీకి వచ్చి సో ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్, సో ప్రౌడ్ ఆఫ్ యూ డిడ్ ఇట్ అంటాడు. ఇప్పుడు పృథ్వీ ఏమో నిఖిల్ అక్కడ ఉంటాడు సిగరెట్ ఏరియా దగ్గర, వెళ్ళి పాట పాడుకుంటాడు, మరణం అనుకోని పాట, ఉదయం పాట అదే వేసి, ఐ లైక్ దిస్ పెయిన్ మ్యాన్, ఐఎమ్ లవింగ్ దిస్ పెయిన్,
అని చెప్పి ఇద్దరు సరైన డైలాగులు కొట్టుకుంటారు అనమాట. దమ్ము టన్నులు ఉంది ఇక్కడ అని చెప్పి బాగుంటుంది. వీళ్ళు జియో ఏమంటారు, వీళ్ళు కాంబినేషన్ డెడ్లీగా ఉంది. తర్వాత ఏమో నిఖిల్ వచ్చి సీత విష్ణుప్రియ క్లాన్కి చెప్తారు, గాయస్ అప్పుడే పడుకోకండి, తెలుసు కదా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తాడు, ఇప్పుడు మీరు ఓడిపోయారు కాబట్టి మీ టీంలో నుంచి ఒకరిని తీయాలి, సో పడుకోకండి అని చెప్తాడు. బట్ ఒక ట్విస్ట్ ఉంటుంది లేండి, ట్విస్ట్ చెప్పేస్తారు. లైవ్లో అవ్వలేదు కానీ ట్విస్ట్ చెప్పేస్తే ఏమైందో, ఎవరిని తీసేశారు అనేది తెలిస్తే మీకు షాక్ అవుతుంది. సీత అంటే లైట్స్ ఆఫ్ చేయలేదు, ఓకే ఆఫ్ చేస్తే ఇప్పుడు చూద్దామని చెప్పాను కదా. సోనియా అఖిల గారికి పాపం స్టమక్ అప్సెట్ అయిపోయింది, ఆమెకి 2-3 వామిటింగ్లు కూడా అయిపోయాయి లైవ్లో. ఎందుకంటే అంత ఫుడ్ తినడం క్వైట్ ఇంపాసిబుల్, కష్టం కూడా అందరికీ పడదు, అందులో లేడీస్ని పంపడమే రాంగ్ డెసిషన్ అసలు అది. నెక్స్ట్ ఇక్కడ ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది మణికంఠ మాట. మణికంఠ వచ్చి నిఖిల్కి చెప్తాడు, ఒక మాట బాగా బాధ అనిపించిందిరా అని. ఏంటి అనుకున్నాను. నిఖిల్ ఏంటి అది అంటే మణికంఠ అంటాడు, బిగ్ బాస్ ఒక మాట అడిగారురా, ఇద్దరిలో విన్ ఎవరు అవుతారని, ఒక మాట అన్నా విన్నారా అదే అని చెప్పి అంటాడు. నిఖిల్ విన్నా, టీవీలో ప్లే చేశారు, యాక్చువల్గా వీళ్ళని లివింగ్ రూమ్లో ఉండి టీవీలో వీళ్ళకి ప్లే చేశారు. లాస్ట్ 15-20 మినిట్స్ అప్పుడు ఈ హౌస్ మేట్స్ అందరినీ లోపల యాక్షన్ ఏరియాలోకి రమ్మన్నారు, అప్పటి వరకు వీళ్ళు టీవీలోకి చూపించారు అనమాట. నిఖిల్ అంటాడు, విన్నా టీవీలో ప్లే చేశారు కదంటే అప్పుడు మణికంఠ అంటాడు, నేను యాక్చువల్గా చాలా క్లియర్గా ఉన్నారా, వాడి హ్యాండ్ వణుకుతుంది నబీల్ది, ఒక మాటకి చలుక్కుమన్నది నా హృదయం అంటాడు. ఏందిరా చలుక్కుమన్నది అనుకుంటావు. నిఖిల్ అంటాడు, ఒక మాటే చెప్పు, 2 మాటలు చెప్పక మాట మార్చక అన్నారు బిగ్ బాస్ అదేనా అంటే దీనికి వీలయ్యాడంట. బిగ్ బాస్ ఏమంటాడంటే చెప్తా చూడండి ఎందుకు అలా అన్నాడు అనేది. మణికంఠ ఫస్ట్ కూడా అదే స్టేట్మెంట్ కదరా అన్నాను, అయినా ఆయన ఎందుకు అలా అన్నాడు, ఆయన హ్యాండ్స్ వణుకుతాయని అన్నాను. సెకండ్ ఏమో పృథ్వీ ఈరోజు ఫస్ట్ 2 టాస్క్ ఆడలేదు, బట్ నబీల్ ఫస్ట్ 2 టాస్క్ ఆడాడు, ఇది 3వ టాస్క్, ఫుడ్ కూడా తిన్నాడు, ఫస్ట్ బెలూన్ టాస్క్ ఆడాడు, అండ్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం కూడా ఉందన్నాను, సో పృథ్వీకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్న, దానికి అలా అన్నారు అని చెప్పి. యాక్చువల్గా బిగ్ బాస్ ఏమంటాడంటే ఫస్ట్ మణికంఠ అడుగుతాడు, మణికంఠ వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు అంటే, నబీల్ చేయిలు వణుకుతున్నాయి కదా, నబీల్ ఓడిపోయి పృథ్వీ గెలుస్తాడు అనుకుంటున్నా అంటాడు. తర్వాత మళ్ళీ అడిగితే ఆ పాయింట్ కాకుండా ఇంకో పాయింట్ ఏం చెప్తాడంటే, అంటే కరెక్టే 2 పాయింట్లను, పృథ్వీకి ఈ రోజులో ఇది ఫస్ట్ టాస్క్, సో ఫ్రెష్గా ఉన్నాడు, నబీల్కి వచ్చేసరికి ఈరోజు ఫస్ట్ 2 టాస్క్లు ఆడి ఇది 3వ టాస్క్, స్టమక్ అప్సెట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఆయనకి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది, సో పృథ్వీ అవ్వడానికి ఛాన్స్ ఉందంటే ఇన్ని రీజన్లు చెప్తున్నావు కదా, ఫస్ట్ రీజన్ ఇది ఒక రీజన్, ఇప్పుడు ఒక రీజన్ చెప్తున్నావు కదా అని చెప్పి ఏమన్నాడు, ఒకే మాట చెప్పు 2 మాటలు చెప్పక మాట మార్చక అంటే దానికి సార్ హట్ అయ్యారంట. ఎక్కడ నాది అలాగా 2 మాటలు మాట్లాడుతున్నాను అనే టైప్లో తీసుకుంటారేమో ఆడియన్స్ అని చెప్పి, ఎన్న తలైవ ప్రతి దానికి అసలు అది బిగ్ బాస్ అనేదే జోక్. నిఖిల్ చెప్తాడు, నాయన అది జోకురా, ఈరోజు బిగ్ బాస్ అందరితోనే జోకులు వేసుకున్నాడు కదా అని. ఏందో మనం అనికంటే అర్థం కాదు మనకి. అప్పుడు నిఖిల్ అంటాడనమాట, మాకైతే ఫస్ట్ పాయింట్ వినబడలేదురా, మాకు సెకండ్ టైం మార్చకన్నదే వినబడింది అంటే మణికంఠ అదేంటి అలా అన్నారు అనుకున్నా, ఐ ఫీల్ హిమ్ లైక్ ఏ గాడ్ ఫాదర్ రా, సో కొంచెం అది మైండ్లో తీయలేకపోతుంది, ఏమన్నాడని చెప్పి అది ఆ కామెడీది కూడా డిఫరెన్స్ తెలియట్లేదు మణికంఠకి. నేను ఒక డైరీలో చూస్తున్నా, అది ఆయనకు కూడా తెలుసు, సో వేరే వాళ్ళతో డిస్కస్ చేయలేను కూడా, అది కరెక్ట్, ఇది వేరే వాళ్ళతో కూడా డిస్కస్ చేయలేవు, ఎందుకంటే అందులో ఏం మ్యాటర్ లేదు. నీకు లాంటిది ఈరోజు బిగ్ బాస్ అందరితో ఆడుకున్నాడు, ఫన్గా ఉన్నారు, బేసిక్గా ఆయన వాయిస్ ఫన్గా ఉన్న సీరియస్గా ఉన్న ఒకలాగా ఉంటుంది, బేసిక్గా ఆయన నీతో ఫన్ చేశారు, అది తెలుసుకో అని చెప్పి చెప్తాడు. ఎక్కువ థింక్ చేయగానే మనకి కరెక్టే, ఆయనకి అన్నీ తెలుసురా, నేను కామెంటరీ చేయగలను కూడా నేను ఎప్పుడు చెప్పలే, ఆయన గమనించారు, అది కూడా ఆయన పసిగట్టాడు అంటే చూడు అంత అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన టీము, సో నా మనసుని రీడ్ చేశారు రా, ఐఎమ్ హ్యాపీ అంటాడు. ఇందాకే బాధపడ్డాను అంటాడు, ఇప్పుడేమో హ్యాపీ అంటాడు. కొన్ని కావాలని కంటెంట్ కోసం ఇస్తాడో తెలియదు, కొన్ని నిజంగానే స్ప్లిట్ పర్సనాలిటీ ఉందో తెలియదు, ఏందో అసలు మనిషి. అప్పుడేమో నబీల్ వచ్చి మణికంఠతో మాట్లాడతాడు, ఏమైంది మనీ అలా ఉన్నావేంటి డల్లగా ఉంటే, అలిసిపోయారా, సంచాలకుగా చేసి అలిసిపోయా, నాకు తెలిసి నేనే ఫస్ట్ సంచాలక్ అనుకుంటా, ప్లేయర్స్ కంటే సంచాలకులు అలిసిపోవడం అని చెప్పి నవ్వుకుంటాడు. మనం కూడా నవ్వాలి ఇక్కడ. విష్ణుప్రియ ఏమో మణికంఠ దగ్గరికి వచ్చి, ఈరోజు నువ్వు బాగా నచ్చావు, టాస్క్లో మా కామెడీని కూడా కామెడీలో తీసుకున్నావు అని చెప్పి బుగ్గలు గిలిసి వెళ్ళిపోతుంది. విష్ణుప్రియ కరెక్ట్గా గమనిస్తే ఒక వారం నుంచి ఏం లేదు, గేమ్ అంతా డొల్ల, ఏమనంటే సొల్లు జోకులు, గట్టిగా అరవడం, చెవులో నుంచి మనకు రక్తాలు తప్పేరావు, విజువల్ ట్రీట్ అంటే చెప్పి పృథ్వీ దగ్గరికి వెళ్ళడం, అసలు మెల్లిమెల్లిగా ఆట పక్కకి వెళ్ళిపోయి పులిహోర కబుర్లు ఎక్కువైపోతాయి. పులిహోర అది పృథ్వీ దగ్గర నుంచి ఎక్కువ రావట్లేదు, విష్ణుప్రియ దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది, అది చూడడానికి కొంచెం
ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఆమె ఏదేదో పొంగిపోతుంది, పృథ్వీని చూస్తే మురిసిపోతుంది అలా అని చెప్పేసి ఐ వాజ్ సో హ్యాపీ వెన్ పృథ్వీ సాంగ్ సాంగ్ ఫర్ మీ. యాక్చువల్గా పృథ్వీని ఒక పాట పాడమంటాడు పాట, విష్ణుప్రియ కోసం ఒక పాట పాడుతుంది. దానికి అక్కేమో ఇలాగ గట్టిగా ఐ వాజ్ సో హ్యాపీ పృథ్వీ పాట పాడే నా కోసం అని చెప్పి గట్టిగా అరిచేస్తుంది, సోలో నుంచి రక్తం వచ్చేస్తుంది చెప్పి గెంతుకొని వెళ్ళిపోయింది. ఏందో నిఖిల్ ఏమో నబీల్కి హ్యాండ్ పెయిన్ వస్తుందంటే మసాజ్ చేస్తాడు, అయిపోయింది. నిఖిల్ అంటాడు మాట గేమ్ అంటే ఇలా ఉండాలిరా, ఓడిపోయినా కూడా మజా వస్తుంది, ఇలాంటి గేమ్లు పెట్టాలి, ఇలాంటి గేమ్ ఆడాలి. సీత, విష్ణు, ప్రేరణ ఇది హైలైట్. అసలు వీళ్ళు ఏ బేసిస్ మీద క్లాన్లో నుంచి మెంబర్లు రిమూవ్ చేస్తున్నారో అర్థం కావట్లే. అటుపక్క క్లాన్లోనేమో ఫిజికల్గా వీక్ అంటారు, ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు ఓడిపోయారు కాబట్టి ముందు ప్రాసెస్లో ఏం జరిగింది, వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళ క్లాన్లో నుంచి ఒకళ్ళు తీయాలి. సో వాళ్ళు మణికంఠన్ తీశారు. సో ఇప్పుడు కూడా వీళ్ళు ఏం ఫీల్ అవుతారంటే వీళ్ళ క్లాన్లో నుంచి ఒకళ్ళు తీయాలి కాబట్టి వీళ్ళు ఆల్రెడీ పేర్లు ఫిక్స్ అయిపోతారు. ఎవరు ప్రేరణ ఏమో ఆదిత్య ఓం అంటది అని చెప్పి నవ్వుతే విష్ణువి గట్టిగా నవ్వుతుంది, నాకు కూడా అంటది. సీత అంటది నేనైతే చెప్పను, మీరందరూ ఇండివిజువల్గా మీ పాయింట్లు చెప్పండి, అందులో మెజార్టీ ఎవరు వచ్చిందో డెసిషన్ తీసుకుంటే నేను నా అనవసరంగా నేను సోలోగా లీడ్ తీసుకుని ఆ ప్రెజర్ అయితే నా నెత్తి మీద పెట్టుకొని అని చెప్పి కరెక్ట్గా చెప్తుంది. బట్ అక్కడ అది జరిగేది అది కాదు, లాస్ట్లో చెప్తే ఏం జరుగుతుంది. నబీల్ ఏం చెప్తాడో చూడాలి. నబీల్ పిల్ల అంటే విష్ణుప్రియ అంటది, నబీల్కి ఏమో ఆదిత్యం గారు అంటేనే ఎమోషన్, ఇంకా ఆయన పేరు ఎందుకు చెప్తారు అంటే వీళ్ళు ఫిక్స్ అయిపోయారు ఆదిత్యం తగిలేద్దని. బేసిక్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఆదిత్యం గారిని ఉంచాలి, ఎందుకంటే వీళ్ళ టీంలో ఉండేది 2 అబ్బాయిలు. ఇప్పుడు ఆదిత్యం గారిని వదిలేస్తే నబీల్ ఒకలే ఉంటారు, నబీల్కి హ్యాండ్ ఆల్రెడీ పెయిన్ ఉంటుంది కాబట్టి రేపు ఆడలేడు కదా అట్లీస్ట్ కొంచెం పాజ్ అయినా ఇచ్చుకోవచ్చు, ఒక బ్యాకప్ లాగా నెక్స్ట్ డే నుంచి ఆడించుకోవచ్చు. సో మిగిలిన వాళ్ళందరూ అమ్మాయిలే. సో బాయ్స్ రిలేటెడ్ టాస్క్లు, ఫిజికల్ స్టంట్ రిలేటెడ్ టాస్క్లే వస్తే ఆదిత్యం కూడా ఇసిరేస్తే ఎవడు ఆడతాడు, కొంచెం బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా పోయింది ఏందో. అప్పుడు ప్రేరణ అంటది వన్స్ ఒకరిని తీసేస్తే ఈమె బాగా చెప్తుంది, వన్స్ ఒకరిని తీసేస్తే ఇంకా ఆ టాస్క్ కూడా ఆడలేరు. అంటే ఇప్పుడు నబీల్కి చేయబోలేదని చెప్పి రెస్ట్ కోసం అని చెప్పి నబీల్ని మనం పంపించాం అనుకో, మిగిలిన 10 టాస్క్లు ఇప్పటికి 3 టాస్క్లే కదా, మిగిలిన 9 టాస్క్లకి నబీల్ని మనం ఆడించలేము. మణికంఠ ఇప్పుడు ఎలాగైతే అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయాడో నబీల్ కూడా అలా అయిపోతాడు, మనం అది గుర్తుంచుకోవాలి అని. ప్రేరణ ఏమో సీత చెప్తాడు, సరే అవన్నీ వదిలేసి నేను ఎందుకు మన క్లాన్లో ఉండాలో దానికైతే పాయింట్స్ చెప్తా. నేను ఇప్పటి వరకు ప్రతి టాస్క్లో 1000% ఎఫర్ట్ ఇచ్చా అండ్ ఏ టాస్క్లో కూడా అండర్ ప్లే ఆడలేదు, అంతే తక్కువగా ఆడలేదు అని చెప్పి చెప్తుంది. సీత ఓకేరా నువ్వు పాయింట్లు చెప్పు, నేను ఈ పాయింట్లు మైండ్లో పెట్టుకుంటా, ఎండ్ ఆఫ్ ద డే అందరి పాయింట్లు తీసుకుని ఎవరి పాయింట్లు వీక్గా ఉన్నాయి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం అని సీత చెప్తుంది. ఓ పక్క ఇంకోటి ఏం నచ్చలేదంటే నైనిక డబుల్ గేమ్ స్టార్ట్ చేస్తుంది. అలాగా అసలు ఆ డబుల్ గేమ్ చూడలేకపోయి ఈరోజు అంతా నిఖిల్తో. కాసేపు నిఖిల్ గురించే బ్యాడ్గా మాట్లాడుతుంది, మళ్ళీ నిఖిల్ దగ్గరికి వచ్చి సారీ చెప్తుంది. అస్సలు ఇది ఎలా ఉందంటే అబ్బాయి నవీన్ ఎలా అయితే ఉండేవాడో ఇప్పుడు నైనిక చూస్తే అలా ఉంది. అప్పుడు అనిపించింది నువ్వు ఈ గేము నిఖిల్తోనే ఆడుతున్నావా, నీకంతా పెద్ద గేమ్ నిఖిల్ ఆడుతున్నాడు కదా హౌస్మేట్స్ అందరితో, సో పెద్ద ఫరక్ పడదు అనుకున్నా. బట్ జనరల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఆర్గానిక్గా అనిపించలేదు ఆమె చెప్పిన సారీ, ఆమె చెప్పిన మాటలు నిఖిల్తోనే. నబీల్ ఏమో సీత, ప్రేరణ, విష్ణుకి చెప్తారన్నమాట, ఐ మేడ్ యూ ప్రౌడ్ కదా అంటే సారీ బట్ ఓడిపోయావంటే ప్రేరణ జోక్ భలే ఉంటుంది, నువ్వు విన్ అయ్యి ఉంటే నేను బాధపడేదాన్ని అంటే ఐఎమ్ సారీ ఓడిపోయాను కదా అంటే ప్రేరణ చేసిన డైలాగ్ నవ్వుకుంటారు. విష్ణుప్రియ నేను కూడా అంటది. అప్పుడు నబీల్ అంటాడు ఎందుకు పృథ్వీ అప్పుడు ఓడిపోతాడని అని చెప్పి గట్టిగా వేస్తాడనమాట పంచ్. విష్ణుప్రియ నువ్వు నన్ను గుర్తించట్లే అంటదన్నమాట. అప్పుడు ఆదిత్యం గారు అంటారు కరెక్ట్ డైలాగ్, విష్ణుప్రియకి ప్రతి దాంట్లోని కంప్లైంట్ వెతకాలి, కంప్లైంట్ ఉండాలి ఆ మంత్ అని చెప్తే మొత్తం ఆ క్లాన్లో ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటారు. విష్ణుప్రియ సీతతో అంటది అసలు నా సపోర్ట్ ఎవరూ గుర్తించట్లే అంటే సీత గుర్తిస్తాం కానీ బట్ ఈరోజు నీ లుక్కులు చూస్తుంటే నువ్వు నబీల్ కాకుండా పృథ్వీకి సపోర్ట్ చేసినట్టు అనిపించిందని. నిజంగా అలానే ఉంది. ఈ పులిహోర వ్యాపారం ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ అట్నుంచి అక్కడ ఏం లేదు, ఇక్కడి నుంచి ఎక్కువైపోతుంది విజువల్ ట్రీట్ అని చెప్పి చూడడానికి ఆర్టిఫిషియల్గా ఉంది. ఈ గేమ్ ఆడట్లేదు, అటుపక్క పొలం ఇటుపక్క పొలాలు పెట్టడం, గట్టిగా తింగరగా మాట్లాడడం, గట్టిగా ఏంటి విజువల్ ట్రీట్ అని చెప్పి పృథ్వీ దగ్గరికి వెళ్ళడం తప్ప ఏం కనబడట్లేదు విష్ణుప్రియది. విష్ణుప్రియ ఫ్యాన్స్ అయినా పర్లే, విష్ణుప్రియ పలానా ఆడింది ఒక వారంలో అని చెప్పండి ఏదైనా గట్టిగా, ఏం లేదు సొల్లే డొల్లంతా. నబీల్ ఏమో చెప్తాడనమాట యాక్చువల్గా నా రైట్ హ్యాండే స్ట్రెంత్ బట్ లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు పట్టుకున్నానంటే నాకు రైట్ హ్యాండ్ బ్రిస్ట్ ఇంజరీ అయింది, మళ్ళీ అది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ పట్టుకున్నా, సో అక్కడ తేడా కొట్టేసింది.
మణికంఠ ఏమో ఇక్కడ మణికంఠ మస్తు షేడ్స్ ఉన్నాయరా అన్నట్టు ఇంకోటి మొదలెడతాడు. పృథ్వీ ఏమో నా మట్టుకు నేను ఏదో మసాలా దోశ తింటున్నాను అన్నట్టు పాప అన్నం కలుపుకొని బెడ్రూమ్లో తింటున్నాడు. అందరూ ఆల్మోస్ట్ పడుకుని పోతున్నారు. మణికంఠ వచ్చేసి మళ్ళీ కెలుగుతాడు మాట పృథ్వీని. అరే పృథ్వీ, నేను ఏమైనా హార్ష్గా మాట్లాడానా, హార్ష్గా ఉన్నానా నేను ఈరోజు సంచాలకుగా అంటే, లేదురా నువ్వెందుకు హార్ష్గా ఉంటావు, నువ్వు బాగున్నావురా, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అంటాడు మాట. మణికంఠ అంటాడు, నేను కొంచెం గట్టిగా మాట్లాడతారా, అదే నా ప్రాబ్లం, నా ఫేస్లో మొత్తం అంతా కనబడిపోద్ది, నాకు సప్పమని వస్తుంది కోపం అండ్ వెంటనే కూల్ అయిపోతుంది. ఇక్కడ డైలాగ్ చెప్తాడు బాగుంది ఉన్నది, మన్మధుడు మూవీలో అంటారు కదా డైలాగ్ అలా ఉంటుంది. ఇది రెవలాన్ లిప్స్టిక్ అని చెప్పి ఏదో ఉంటుంది కొటేషన్, గుర్తురా అట్లా, యాడ్ కలర్ టు యువర్ లైఫ్. కరెక్ట్. ఇప్పుడు ఈయన చెప్తుంది కూడా అలాగే ఉంటుంది. ఏం చెప్తాడు తెలుసా, ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అట. అర్థం కాలేదు కదా, మళ్ళీ చదువుతా. ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్, నేను నన్ను క్రియేట్ చేసుకున్నా టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్, నన్ను నా నుంచి కాపాడుకోవడానికి నన్ను నేనే క్రియేట్ చేసుకున్నా అంట. ఎన్న తలయవా ఏంది మురి మిక్సర్ డైలాగు, అర్థమైందని అండం. ఆయనకి తెలుగు అర్థం కావట్లేదు, నువ్వు ఇలాంటి అన్ని టంగ్ ట్విస్టులు చెప్తే పృథ్వీకి ఏంటి అర్థం అవుతుంది. నా లైఫ్ అట్లా ఉందిరా, నేను అలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎక్కడున్నా ఈ ప్రపంచంలో, ఈ పాడు ప్రపంచంలో తప్పదు, ఇంకో ఆప్షన్ లేదు. ప్రపంచం ఏంటి, అందులో నువ్వేంటి ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు, అందులో నీకు నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నీకు నువ్వు క్రియేట్ చేసుకోవడం ఏంది, అసలు ఏంది పంచాయతీ. పృథ్వీ ఏమో అసలు ఎవరు అటాక్ చేశారని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి అంటాడు. దానికి ప్రాపర్ ఆన్సర్ ఉండదు మళ్ళీ, అదేలే ఇదేలే అని చెప్పి ఇంకేం చేస్తాంరా, అదే లైఫ్. చూస్తూ పెద్దవాడిని అయిపోయాను. ఏంది నాన్ సింక్. ఫస్ట్ ఏమో ఐ క్రియేట్ మై సెల్ఫ్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అంటాడు, ఈ పాడు ప్రపంచంలో కాపాడుకోవడానికి ఇలానే ఉండాలంటాడు. ఎవడు స్వామి అటాక్ చేస్తున్నా, నీ ప్రాబ్లం ఏంటి అని అతడు సినిమాలో ఎంఎస్ నారాయణ ఏంది బాధ వినిపించినట్టు కనిపించినట్టు అలా చెప్తున్నా, అసలు ఏం జరిగింది, అసలు ఏమవుతుంది చెప్పు అంటే, చూస్తూ పెద్దవాడిని అయిపోయినరా అంటాడు. ఏంది నేను ముసలోని అయిపోయేటట్టు ఉన్నాను ఈ సీజన్ అయ్యేలా, అలా ఉంది. పృథ్వీ అనుకుని ఏందిరా బాబు నాకు ఈ బాధ అని చెప్పి అంతే. తర్వాత నేను ఎక్కువ డిఫెన్సివ్ మోడ్లో ఉంటాను రా అంటే, ఎందుకు నాకు ఇదంతా అనుకుంటున్నాను అనమాట. బట్ ఈ షోకి వచ్చాక అది మెల్లిమెల్లిగా పోతుంది పృథ్వీ. ఐఎమ్ వెరీ హ్యాపీ రా, ఈ షోకి వచ్చినందుకు నాకు చాలా ప్లస్ అవుతుంది, మాకు మైనస్ అవుతుంది. నేను యాక్చువల్గా నాకు మైండ్లో 2 స్టేట్స్ ఉంటాయి పృథ్వీ, 2 స్టేట్స్ అని 2 రకాలుగా ఉంటాను. నేను ఫ్లిప్ చేస్తాను కరెక్ట్గా, ఈయన చేస్తుందంటే ఫ్లిప్ ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన. మా వైఫ్ కూడా అదే చెప్పి తిడుతుంది, తప్పులేదు మరి ఎందుకు తిడతాడు, ఐ క్రియేట్ మై సెల్ఫ్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అంటే మరి తిడతారు అని చెప్పి అంటాడనమాట. అంతే ఇంకా చెప్పి నవ్వుకుంటాడు. పృథ్వీ కూడా నవ్వుకుంటాడు, పడుకో దొర నేను తినేసి నా మట్టుకు నేను పడుకుంటానని చెప్పి. అప్పుడు మళ్ళీ స్క్రీన్ ప్లేట్ వెళ్తుంది. ప్రేరణ అంటది, నేను పృథ్వీ నబీల్కి సీతకి చెప్తాను, నేను పృథ్వీని అడిగా నీ ఫేస్లో ఏం కనబట్టలేదు ఏంటి, ఆ స్ట్రెస్ కానీ ఆ అలసట కానీ ఆ బాధ కానీ ఆ పెయిన్ కానీ, బట్ నబీల్ ఫేస్లో కనబడింది అంటే వాడు చెప్పాడు, అది నిజమో రాంగో తెలియదు కానీ ఎఫెక్ట్ అయింది, బట్ వదిలేసి అంత ఎఫెక్ట్ అవ్వలేదు అని అన్నాడు అంట. అప్పుడు నబీల్ చెప్తే యాక్చువల్గా తన బాగానే ఉన్నాడు, ఎందుకంటే రైట్ హ్యాండ్ అండ్ ఇంకో ½ అన్ అవర్ 1 అవర్ అయితే తనకు కూడా ముఖంలో దొద్దును, బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే నా రైట్ హ్యాండ్ ప్రాబ్లం, అందుకే లెఫ్ట్ హ్యాండ్తో ఉన్నాను కదా, సో నా వల్ల కాలేదని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సీత వచ్చేసి ఈ విష్ణుప్రియ ఏది ఎక్కడ ఉందా అంటే, ఇంకెక్కడ ఉంటుంది, పృథ్వీ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది అంటే, అక్కడికి వెళ్ళి పృథ్వీ కాలు పట్టుకొని కాలు మసాజ్ చేస్తుంది. ఈమె ఎవరు క్లాన్లో ఉండాలి, చేస్తున్న పని లేనిది ఇక్కడ నబీల్కి చేయొచ్చు కదా, పాపం నబీల్ అలిసిపోయాడు కదా. మరి మళ్ళీ ఏమనంటే మీరెవరు నన్ను గుర్తించట్లే అంటే, నువ్వు క్లాన్లో మెంబర్ అంత కష్టపడి ఆడాడు, క్లాన్లో మెంబర్లతో ఉండాలి, కావాలంటే క్లాన్ నబీల్కి ఏదైనా పోనీ మసాజ్ చేయడమో కాలు పట్టడమో పోనీ ఏదైనా మోటివేషన్గా చెప్పాలి, కానీ ఆ రూమ్లోకి వెళ్ళిపోయి పృథ్వీకి మసాజ్ చేస్తే మరి అలాగే కనబడుతుంది. ఏమో ఇది పులిహోర చాలా వరస్ట్గా ఉంది చూడడానికి, నాకే అలా అనిపిస్తుందా లేకపోతే మీకు అలా అనిపిస్తుంది చెప్పండి. కానీ సీత గొల్లు మండిపోయి ఇది అది అక్కడ ఏం చేస్తుందా అని చెప్పి అదేదో వార్డెన్ లాగా హాస్టల్లో వార్డెన్ లాగా అక్కడికి వెళ్తుంది, బెడ్రూమ్కి వెళ్ళి నువ్వు అని చెప్పి పట్టుకుని తీసుకెళ్ళిపోతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్ అంటుంది. అమ్మ తల్లి బాయ్ అనుకున్నాం మేము, లోపలికి వెళ్ళిపోయాక పడుకుని పోతారు అంతే. అది ఇప్పుడు వరకు జరిగింది. లాస్ట్లో ట్విస్ట్ చెప్తా చూడండి. యాక్చువల్గా ఇప్పుడు లైవ్లో లైవ్లో వీళ్ళు పడుకుని పోయారు, రేపు మార్నింగ్ లెగ్గా వీళ్ళకి ఏం చెప్తారంటే, వీళ్ళు ఒకటి అనుకున్నారు కదా, వీళ్ళు ఓడిపోయారు, ఎవరు కాంతారా టీం వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఆ క్లాన్లో నుంచి ఒకరిని రిమూవ్ చేయాలనుకుంటారు. బట్ ట్విస్ట్ ఏం వేస్తాడంటే తలైవ బిగ్ బాస్ శక్తి టీం వాళ్ళకి పవర్ ఇస్తారన్నమాట, మీరు ఇప్పుడు గెలిచారు కాబట్టి కాంతారా టీంలో నుంచి ఒక మెంబర్ని మీరు తీయండి అని. ఎలా ఉంది ట్విస్ట్, బుర్రపాడు కదా, బుర్రపాడు తలనొప్పి, ఇది వీళ్ళకి తెలియదు, హ్యాపీ పడుకున్నారు, ఉదయం లెగ్గానే తలనొప్పి వస్తుంది.
అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఏమని తీస్తారు? అదే వాళ్ళనే తీశారు. అర్థమైందా? అది నబీల్ తీశారు పాపం. సో నబీల్ ఇంకా పార్టిసిపేట్ చేయడానికి అవ్వదు. వీళ్ళ టీం నుంచి మణికంఠ వెళ్ళిపోయాడు, వీళ్ళ టీం నుంచి నబీల్ వెళ్ళిపోతాడు. బట్ నబీల్ వెళ్ళిపోయే ప్రాసెస్ మాత్రం ఇలా జరిగింది. వాళ్ళకి వాళ్ళు రిమూవ్ చేసుకోరు కాదు, వాళ్ళకి వాళ్ళు రిమూవ్ చేసుకుంటే ఆదిత్య ఓం గారికి స్కెచ్ చేశారు. బట్ అది అవ్వదు, ఎందుకంటే వీళ్ళకి పవర్ ఇస్తారు కాబట్టి నబీల్ తీసేస్తారు. దాని తర్వాత ఇంకో 9 టాస్క్లు అవుతాయి. చూద్దాం 9 టాస్క్లో ఎవరు విన్ అవుతారు, ఎన్ని వైల్డ్ కార్డులు వస్తాయి, క్లారిటీ వచ్చేస్తుంది ఇవాళ రేపు. వెరీ ఇంట్రెస్టింగ్ టాస్క్లు ఉండబోతున్నాయంట. ఐ హోప్ ఈ మిడ్ నైట్ గుసగుసలు మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంటను కొడితే బిగ్ బాస్ 8 రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ వరదలా పారితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్.